హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో 1000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది చెప్పబోతున్నాను. చాలామంది అంటారు యూట్యూబ్లో 1000 వ్యూస్కి $1 వస్తుంది, $2 వస్తుంది, $5 వస్తుంది అని. అంతంత అమౌంట్ నిజంగానే వస్తే రోడ్ల మీద ఎవరు తిరగరు, అందరూ యూట్యూబ్లోనే చేస్తూ ఉంటారు. బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్లు, ఎంటెక్లు ఇవన్నీ ఎవరు చేయరు, అందరూ యూట్యూబ్ మీదే పడతారు. యూట్యూబ్ అనుకున్నంత ఈజీ కాదు, కొండగొట్టే అంత కష్టమూ కాదు. అయితే 1000 వ్యూస్కి ఎంత వస్తుంది అనేది కదా మన టాపిక్, అదే చెప్తాను. 1000 వ్యూస్కి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు పేమెంట్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. మనకి వ్యూస్ అసలు ఎంత వస్తుంది ఏంటిది అనేది అంటే యూట్యూబ్లో కంటే కూడా మనం యాడ్సెన్స్లో చాలా క్లియర్గా చూసుకోవచ్చు. లాస్ట్ 7 డేస్ది చూపిస్తున్నాను మీకు నేను. సపోజ్ చూడండి, సండే December 11 4,45,000 వ్యూస్ వచ్చాయి అనుకుందాం ఈ ఛానల్కి. దాంట్లో అంటే టోటల్ వ్యూస్ 4,45,000 చిల్లర వస్తే దాంట్లో 95,280 యాడ్స్ మాత్రమే డిస్ప్లే అయింది. చూసారా, 4 లక్షల వ్యూస్ వస్తే 4.5 లక్షల వ్యూస్కి ఎన్ని డిస్ప్లే అయిన యాడ్స్? దగ్గరగా లక్ష యాడ్స్ డిస్ప్లే అయితే అందులో 11,000 మంది ఆ యాడ్తో కనెక్ట్ అయ్యారు. అంటే పూర్తిగా చూశారనో లేకపోతే యాడ్ మీద క్లిక్ చేశారనో ఇంకిట్లా 11,000 మంది కనెక్ట్ అయ్యారు. ఈ 11,000 మందికి గాను మనకి 11,000 మంది క్లిక్ చేసినందుకు గాను మనకి $89 వచ్చింది. అంటే ఇక్కడ 4.5 లక్షల మంది చూసినప్పుడు లక్ష యాడ్స్ డిస్ప్లే అవ్వటం ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు. అన్నిటికీ డిస్ప్లే అవ్వాలి కదా, మరి మానిటైజేషన్ ఆన్ చేశాం కదా, మన ఎందుకు డిస్ప్లే అవ్వలేదు, మనకి ఎందుకు మొత్తం అమౌంట్ రాలేదు అని అంటారు. అయితే ప్రతి వ్యూకి యాడ్ డిస్ప్లే అవ్వదు, అది మీరు గమనించాల్సిన విషయం. ఏంటంటే కొంతమంది మన వీడియోని తీసుకెళ్ళి వేరే వాళ్ళ వెబ్సైట్లో ఎంబెడ్ చేసుకుంటూ ఉంటారు. అలా వెబ్సైట్లో ఎంబెడ్ చేసుకోవటం మనకు మంచిదే, మనకు వ్యూస్ వస్తాయి, కానీ దాని ద్వారా రెవెన్యూ రాదు. చాలామందికి తెలియని విషయం ఇది. వెబ్సైట్ ద్వారా కూడా ట్రాఫిక్ వస్తుంది కానీ మనకి రెవెన్యూ రాదు, వచ్చినా చాలా తక్కువ వస్తుంది. అదొక పాయింట్. ఇంకొకటి, సపోజ్ ఒక అతను పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక 50-60 వీడియోలు చూశాడు అనుకోండి. ఆ తర్వాత 61వ వీడియో మీరు చూశాడు అనుకోండి. 60 వీడియోలు చూసిన తర్వాత 61వ వీడియోకి యాడ్ డిస్ప్లే అవ్వదు అనుకుందాం. అవ్వదు. జనరల్గా 10 చూసిన తర్వాత మీరే గమనించండి, 10 వీడియోలు చూసిన తర్వాత 11వ వీడియో మీరు చూసేటప్పుడు ఆ 11వ వీడియోకి యాడ్ రాదు. అలాగా యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉండగా తర్వాత లాస్ట్లో మీరు చూసారనుకోండి, అక్కడ యాడ్ డిస్ప్లే అవ్వదు. అదొక పాయింట్. ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి చూసినప్పుడు యాడ్స్ డిస్ప్లే అవ్వవు. కొన్ని కంట్రీస్ నుంచి యాడ్స్ చూసినప్పుడు తక్కువ ఉంటుంది రేటు. కొన్ని కంట్రీస్లో చూస్తే ఎక్కువ ఉంటుంది. అమెరికా లాంటి కంట్రీస్, జర్మనీ అవి చూస్తే ఎక్కువ ఉంటుంది. సో మనకి అవన్నీ బేస్ చేసుకొని, ఇంకొకటి అతను మొబైల్లో చూసాడా, ల్యాప్టాప్లో చూసాడా, ట్యాబ్లెట్లో చూసాడా, కంప్యూటర్లో చూసాడా అనే దాన్ని బట్టి ఉంటుంది. యూట్యూబ్ పేజ్లో చూసాడా, యూట్యూబ్ యాప్లో చూసాడా, వేరే వెబ్సైట్లో చూసాడా అనే దాని మీద కూడా ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్. టైం కూడా, ఏ టైంలో చూశాడు, పొద్దున్న చూస్తే ఒక రేట్ ఉంటుంది, మధ్యాహ్నం చూస్తే ఇంకో రేట్ ఉంటుంది, నిమిషానికి యాడ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలాంటి కాస్ట్లీది పడిందా, చీపుది పడిందా, స్కిప్ యాడ్ పడిందా, నాన్ స్కిప్పబుల్ పడిందా, డిస్ప్లే యాడ్ పడిందా, స్పాన్సర్ యాడ్ పడిందా, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ టైంలో ఏ యాడ్ అందుబాటులో ఉంటే ఆ యాడ్ అనేది యూట్యూబ్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో అప్పుడు చాలా లేట్ అవుతుంది, సగానికి పైగా యాడ్లు రావు. సగానికి అంటే 100 వ్యూస్ వస్తే 50 కంటే ఎక్కువ వ్యూస్కి యాడ్స్ డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడ చూస్తే మనకి చాలా క్లియర్గా అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 5,37,000 వ్యూస్కి 1,32,000 యాడ్స్ మాత్రమే డిస్ప్లే అయితే 10,000 మందే క్లిక్ చేశారు. ఆ యాడ్స్తో క్లిక్ చేశారని కానివ్వండి, పూర్తిగా యాడ్ చూశారని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కనెక్ట్ అయ్యారు. దానికి గాను $92. అలాగే ఇక్కడ ఇట్లా చూసుకుంటే మనకి 5 లక్షల వ్యూస్కి $500 రావాలిగా. మామూలుగా అయితే 1000 వ్యూస్కి $1 అయితే ఉండదు. నా లెక్క ప్రకారం యూట్యూబ్ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసరికి 1,00,000 వ్యూస్కి $30 వస్తుంది, $30 నుంచి $40 వస్తుంది. అది మీరందరూ గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ వాటికి కారణం. చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా 1000 వ్యూస్కి $1 వస్తుంది అని అనుకోమాకండి. యూట్యూబ్లో మనీ రావటం చాలా కష్టం. ఇదంతా సరే, ఇంత కష్టపడి 1,00,000 వ్యూస్కి $30 వస్తాయి, బాగానే ఉంది.
అనుకుంటే సపోజ్ 1,00,000 వ్యూస్కి $30 వస్తాయి. అందులో నుంచి మనం మళ్ళీ యూట్యూబ్కి 45% ఇచ్చేయాలి. ఆ 45% యూట్యూబ్ తీసుకుంటుంది. సపోజ్ మీరు ఎంసీఎన్లో ఉన్నారనుకోండి, ఆ 45% యూట్యూబ్కి ఇవ్వాలి, మళ్ళీ ఎంసీఎన్లో వాళ్ళకు 30% ఇవ్వాలి. మీ చేతికి వచ్చేసరికి చాలా తగ్గిపోతుంది. ఇలా జరుగుతుంది. సో మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, యూట్యూబ్లో ఇన్కమ్ అనేది అంత ఈజీ విషయం కాదు. చాలామంది అనుకుంటారు ఒక వీడియో చూస్తే 1,00,000-2 లక్షల వ్యూస్ ఉంటుంది, ఒక 5-6 లక్షల వ్యూస్ వస్తాయి. వాళ్ళకి అంత పెద్దగా అమౌంట్ ఏం రాదు. ఒక 5 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోకి మహా అయితే $100 వస్తుంది. నా అంచనా ప్రకారం, నా ఎస్టిమేషన్ ప్రకారం $100 అంటే 6,000. వాళ్ళు 6 లక్షల మందికి రీచ్ అవ్వడానికి వీడియో చేయాలంటే అంత పవర్ఫుల్గా చేయాలి. వాళ్ళు అంత కష్టపడతారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛార్జ్ అవుద్ది మేకింగ్కి. అది ఎవ్వరికి తెలియని విషయం. కాకపోతే అది అంతా ఒక నెలలో రాకపోయినా తర్వాత అయినా సరే వాళ్ళకి ఆ వ్యూస్ కవర్ అవుతాయి. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి వస్తుంది. హ్యాపీ. షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళ సంగతి చెప్తున్నా. అయితే మీరు ఎవరు తక్కువ వస్తుంది ఇన్కమ్ అని చెప్పి బాధపడతాం. కొంతమంది నన్ను అడుగుతున్నారు, సార్ నాకు 1000 వ్యూస్ వచ్చేసినాయి, నాకు $1 రాలేదండి, అక్కడ 0.5 0.3 చూపిస్తుందండి అని. ఎందుకు అంటే ఇదే మ్యాటర్. అసలు ఎక్కడ క్లియర్గా యూట్యూబ్ దీని మీద ఎక్కడ ఇంత వస్తుంది అనేది ఎక్కడ లేదు. సో మీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు వీడియోస్ చేయండి. దీన్ని మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా మీ యాడ్స్ అండ్ ఎర్నింగ్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీకే అర్థమవుతుంది ఎంత అమౌంట్కి ఎంత వస్తుంది ఏంటి అనేది. చాలా క్లియర్గా ఉంటుంది యాడ్సెన్స్లో. మీ ఫ్రెండ్స్ కూడా ఎడ్యుకేట్ చేయండి. మనం ఏదో కోట్లు సంపాదించేస్తున్నాం అనుకుంటారు చాలామంది. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. టచ్లో ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే.